అబ్రహాముని ఎంత ప్రేమించాడో, దావీదుని ఎంత ప్రేమించాడో యేసయ్య పరలోకపు తండ్రి, ఒక భక్త సింగ్ని ఎంత ప్రేమించాడో, ఒక గుంటూరు యేసన్నని ఎంత ప్రేమించాడో, ఒక రెనాల్డ్ బంకిని ఎంత ప్రేమించాడో, ఒక జాన్ వెస్లీని ఎంత ప్రేమించాడో మెథడిస్ట్ స్థాపించడానికి. యేసయ్య ప్రేమ అంతే, ఆకాశం నుంచి వచ్చే వర్షములాగా అందరి మీద సేమ్. ఆయన ప్రేమ, ఆయన ప్రాణం, ఆయన ఆప్యాయత, ఆయన ఆశీర్వాదం, ఆయన దీవెన పొందుకునే మనలోనే వ్యత్యాసాలు ఉన్నాయి. అర్థం చేసుకునే విషయంలో మనలోనే వ్యత్యాసం. అందుకే మీరు ఎట్లా ఆలోచించాలంటే, దేవుడు నా పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు, నీ పట్ల కూడా ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు. హల్లెలూయా. అయితే మనం ఇక్కడ ఏం చదవబడినామంటే మత్తయి సువార్త 22:14 పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. పిలువబడ్డ వారు చాలా మంది ఉన్నారు, కానీ దాంట్లో స్పెషల్ గా దేవుని ప్రేమను, దేవుని జ్ఞానాన్ని పొందుకున్న వారు కొంతమందే ఉన్నారు. అంటే యేసుప్రభు ఏమంటున్నాడంటే, ఎంతో మంది మందిరాలలోనికి, పరిచర్యలోనికి, దేవుని రాజ్యంలోనికి వస్తున్నారు, కానీ అందులో కొంతమంది మాత్రమే నిలబడుతున్నారు. ఏమైతున్నారు చెప్పండి? కొంతమంది మాత్రమే స్ట్రాంగ్ గా, యథార్థంగా నిలబడుతున్నారు, వాక్యానుసారంగా జీవిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం పిలువబడ్డాం, మనకి యేసు ప్రభు మనల్ని పిలిచాడు, కానీ నిలబడే ఆ వరుసలో మనం ఉన్నామా లేదా? దేవుడు మనం ఆశీర్వదించే వరుసలో మనం ఉన్నామా లేదా? దేవుణ్ణి మనల్ని చూసి మెచ్చుకునే వరుసలో మనం ఉన్నామా లేదా? ఆ ఆత్మీయతలోనికి మనం రావాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. 3 విషయాలు చెప్తానన్నా కదా. మొదటిది ఏంటి చెప్పండి? నిలబెట్టువాడు ఆయన. ఏం చేయవాడు? నిలబెట్టువాడు. రెండోది ఏం చేస్తాడు? ఘనపరచువాడు ఆయన. ఘనతనిస్తాడు, మంచి పేరునిస్తాడు నీకు. మూడోది హెచ్చిస్తాడు. ఆయన నిన్ను తలగా ఉంచుతాడు, తోకగా ఉంచాడు. ఎలా ఉంచుతాడు చెప్పండి? తలగా ఉంచుతాడు. అన్ని విషయాల్లో, నీ చదువు విషయంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ ఆర్థిక విషయాల్లో, నీ ఆత్మీయ విషయాల్లో మనందరం కూడా అదే కోరుకోవాలి. ప్రభువా నన్ను నిలబెట్టు, ప్రభువా ఏం చెయ్యి? నన్ను నిలబెట్టు. నేను మాటి మాటికి పడిపోతున్నాను, మాటి మాటికి జారిపోతున్నాను, మాటి మాటికి ఆకర్షించబడుతున్నాను లోకానికి, పాపానికి, కోపానికి, పంతానికి. దేనికి చెప్పండి? పంతానికి. ప్రభా నేను చాలాసార్లు అనుకున్నాను, ప్రభా ప్రతిరోజు బైబిల్ చదవాలని, కానీ చదవలేకపోతున్నాను. ఏం చేయలేకపోతున్నా? ప్రార్థన చేయాలని అనుకుంటున్నాను, కానీ చేయలేకపోతున్నా. మంచిగా చదువుకోవాలని అనుకుంటున్నా, కానీ చదువుకోలేకపోతున్నా. మా క్లాస్లో ఫస్ట్ నేనే రావాలనుకుంటున్నా, కానీ ఓ మంచి పని చేయాలని ఆశ ఉంది, కానీ చేయలేకపోతున్నా. ఒక ఏదైనా ఉద్యోగం చేయాలని ఆశ ఉంది, కానీ చేయలేకపోతున్నా. హల్లెలూయా. ఇప్పటి నుంచి నేను మారిపోతానప్పుగా, నేను ఇక బూతులే మాట్లాడను. ఏం మాట్లాడను, కానీ ఏమైపోతున్నా? మాట్లాడేస్తున్నా. నేను ఎవరి జోలికి వెళ్లకుండా ఉండాలని ఆశపడుతున్నాను, ఎవరితో గొడవ పడకుండా ఉండాలని. మమ్మీతో కానీ, డాడీతో కానీ, సిస్టర్తో కానీ, బ్రదర్తో కానీ, పక్కింటితో కానీ, స్నేహితులతో కానీ, పెద్దోళ్ళతో అయినా కానీ ఏమైపోతున్నా? నాకు తెలియకుండానే వెళ్ళిపోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను నిలబడలేకపోతున్నా. ఏం చేయలేకపోతున్నా? నేను నిలబడలేకపోతున్నా. చూడండి, మన ఇళ్ళలో బైబుల్స్ ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? బైబుల్స్ ఉన్నాయి. మన ఇంటి దగ్గర చర్చి ఉన్నది. ఏమున్నది? చర్చి ఉన్నది. మన అమ్మ నాయనల ఇంట్లో ప్రార్థన చేస్తారు, తినేటప్పుడైనా చేస్తారు కదా, చేస్తారు. సెల్ ఫోన్ పట్టుకుంటే మనకు యూట్యూబ్లో ఏమొస్తాయి? వాక్యాలు వస్తాయి, మంచి పాటలు కూడా వస్తాయి. వస్తాయా రావా? వస్తాయి. ఆదివారం ఎక్కడికి వెళ్తున్నాము? దేవుని మందిరానికి మనం వెళ్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం. డాడీ తిడతాడు, పెద్ద డాడీ తిడతాడు, పాస్టరు అంటాడు, స్కూల్లో టీచరు అంటాడు, అయినా కానీ నిలబడలేకపోతున్నాం. ఏం లేకపోతున్నాము? నిలబడలేకపోతున్నాం. ఇప్పుడు దేశం కాని దేశం, చర్చిలు లేని దేశం, బైబిల్ లేని దేశం, ప్రార్థన లేని దేశాల్లోనికి తీసుకొని పోతే ఎట్లా ఉంటుంది?
దానియేలు గ్రంథం ఎప్పుడైనా చదివారా? షద్రక్, మేషక్, అబేద్నెగో, అజర్యా అంటే దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో ఈ నలుగురు గురించి బైబిల్లో ఎంత ప్రత్యేకంగా దానియేలు గ్రంథంలో రాయబడి ఉంది. వారి దేశం ఇశ్రాయేల్ దేశం. ఏం దేశం చెప్పండి? ఇశ్రాయేల్ దేశంలో మంచి మందిరం ఉన్నది, టెంపుల్ ఉన్నది, ధర్మశాస్త్రం ఉన్నది, వాళ్ళకు దైవ సేవకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, దేవుని దేశంగా పిలువబడ్డది. అయినా కానీ వారిని వేరే దేశస్తులు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ దేశంలో ఉండకుండా మందిరాన్ని కాల్చేశారు, టెంపుల్ని కాల్చేశారు, ఆ పట్టణాన్ని కాల్చేశారు, ప్రజలందరినీ ఈడ్చుకొని సంఖ్యలు కట్టి వారి దేశం తీసుకెళ్లిపోయారు, రాజుల్ని కూడా తీసుకెళ్లిపోయారు. హల్లెలూయా. వారి దేశంలో పెట్టారు వారిని, వీరి దేశంలోకి వెళ్ళి తీసుకుపోయి వారి దేశంలో పెట్టారు. అంటే తల్లిదండ్రులు లేని స్థలంలో, అన్నదమ్ములు లేని స్థలంలో, తోబుట్టులు లేని స్థలంలో, ఎలాంటి స్వేచ్ఛ లేని స్థలంలో. ఇక ఈ నలుగురు గురించే బైబిల్ ఒక స్పెషల్గా ఎందుకు రాయబడి ఉందంటే, ఈ నలుగురు మంచి కుటుంబంలో పెరిగిన వారు, రాజు కుటుంబంలో పెరిగిన వారు, రాజు వంశానికి చెందినవారు. అంటే వీళ్ళు రాయల్ లైఫ్ జీవించిన వారు. ఎలాంటి లైఫ్? రాయల్ లైఫ్. కాలుకు మన్ను తలగకుండా జీవించిన వారు. చెమట చుక్క వాళ్ళ శరీరంలోకి బయటికి రాకుండా జీవించిన వారు. ఏ కష్టం తెలియదు. అట్లాంటి వారినంట రాజు ఏం చేశాడంటే తన కొలువులో పెట్టుకున్నాడు. ఎక్కడ పెట్టుకున్నాడు? తన కొలువులో, తన ఉద్యోగంలో పెట్టుకున్నాడు. ఎక్కడ పెట్టుకున్నాడు? తన ఉద్యోగంలో, తన కింద పెట్టుకున్నాడు. వీరిని మనం పని చేయించుకుందాం, వీరిని మన రాజ్యంలో మన కొలువులో పెట్టుకుందాం, వీరికి వీరికి ఉద్యోగాలు ఇద్దాం, ఉద్యోగాలు ఇచ్చి మనం వీడిని వాడుకుందాం పెట్టుకున్నాడు. కానీ వీరి ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి లేదు, వీరు సొంతంగా బ్రతకడానికి లేదు, వీరి ఇష్టం వచ్చినట్లు తిరగడానికి లేదు. మనం ఇప్పుడు ఎంతంటే అంత టైము వ్యర్థపరుస్తున్నాం కదా. కొలువులో ఉండమన్నాడు, కొలువులో ఉన్నారు. కానీ వారికి వారి దేవుడి గురించి బాగా ఎరిగిన వారు, దేవుని యొక్క వాక్యము వారు తెలుసుకున్నవారు, దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఏం కోరుకోవట్లేదు, దేవుడు ఎలా ఉండమంటున్నాడు, ఎలా ఉండొద్దంటున్నాడు, ఏం చెయ్యమంటున్నాడు, ఏం చెయ్యొద్దు అంటున్నాడు. 1వ అధ్యాయం దానియేలు గ్రంథం తీస్తే 1వ అధ్యాయం 8వ వచనం అందరు చూడండి. రాజు భుజించు భోజనమును, పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొని కూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండాన్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా చెప్పండి. అంటే ఈ నలుగురే కాదు, అక్కడ చాలా మంది ఉన్నారు. అయితే వారు ఏమన్నారు? అందరు తినేదే, అందరు త్రాగేదే పెడుతున్నారు. అయితే ఈ నలుగురు మాత్రం ఎవరు? ఈ దానియేలు, తన ఫ్రెండ్స్, తన స్నేహితులు, వీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏం నిర్ణయం అంటే, ఏది చేస్తే దేవుని ఎదుట మనం అపవిత్రులు అయిపోతాం, దేవుడికి ఏది ఇష్టము కాదు, ఏ కార్యము చేయకూడదు, మనము ఏ మాట మనం మాట్లాడకూడదు. హల్లెలూయా చెప్పండి. ఈ విషయంలో మనం గట్టిగా నిలబడతాం. ఏం చేద్దాము? ఈ విషయంలో మనము గట్టిగా నిలబడదాం. ఇవి దేవుడికి ఇష్టం కానివి కదా, మనం ఇవి తినకూడదు కదా, ఇవి త్రాగకూడదు కదా. హల్లెలూయా. ఎందుకంటే వాటిని బట్టి మనం ఏమైపోతాము? అపవిత్రులు అయిపోతాం. ఏమైపోతాం చెప్పండి? పాపములో పడిపోతాం వీటిని బట్టి మనం. అందుకే ఆ రాజు దగ్గర వీళ్ళ మీద అధికారైన అతన్ని, నపుంసకుల అధిపతి, ఎవరైతే హెడ్ ఉన్నారో, ఎవరైతే బాస్ ఉన్నారో, ఆ బాస్ దగ్గర ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? రిక్వెస్ట్ చేస్తున్నాడు, బ్రతిమలాడుకుంటా, అయ్యా మేము ఏం చెప్తే అది చేస్తాం, మీరు ఎట్లా ఉండమంటే అట్లా ఉంటాం, మేము లోబడతాం. కానీ మాకంటూ ఒక విశ్వాసం వేరేగా ఉంది, మాకంటూ ఒక నియమం ఉంది. మేము ఆరాధించే దేవుడు, మేము కొలిచే దేవుడు, మేము పూజించే దేవుడు మాకు కొన్ని నియమాలు అంటూ పెట్టాడు. ఏం పెట్టాడు చెప్పండి? ఒక విధి విధానం అంటున్నది,
మమ్మల్ని మేము అపవిత్రపరచుకోవడం మాకు ఇష్టము లేదు. ఇవి మేము తినకూడదయ్యా, ఇది మేము త్రాగకూడదయ్యా, ఏం చేయకూడదు, ఈ విషయంలోకి మేము రాకూడదు, ఈ డ్రింకింగ్ లోని మేము రాకూడదు, ఈ అపవిత్రమైన కార్యంలోనికి మేము రాకూడదు. మాకు దయచేసి ఈ విషయంలో ఎక్స్క్యూజ్ చేయండి, మన్నించండి, మాకు కొంచెం సౌలత్ చేయండి. ఏం చేయండి అంటే నేను ఇంకోటి చెప్తాను బేట, ఇక్కడ చూడండి, మనకు మనమే డిసైడ్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలా? ఎంత ఆకర్షణ అయినా, ఎంత శోధనైనా, ఎంతమంది స్నేహితులైనా, ఎంతమంది ఏవి చెప్పినా, అరే మాకంటూ ఒక బైబిల్ ఉన్నది కదా, ఏమున్నా చెప్పండి, మాకంటే ఒక బైబిల్ ఉంది, మాకంటే వాక్యం ఉన్నది, మాకంటూ దేవుడు ఒక విశ్వాసం, ఒక ప్రమాణం అనేది ఉన్నది. ఈ విషయంలో మేము ఏం చెయ్యము, రాజీ పడం, కాంప్రమైజ్ కామ్యం, సర్దుకోమ్యం, కోపపడకూడదని బైబుల్లో ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కోపము పడకూడదు. ఒకరిని కొట్టకూడదని బైబుల్లో ఉన్నది కాబట్టి నేను కొట్టను. ఒకరిని బూతులు తిట్టకూడదని బైబుల్లో ఉన్నది కాబట్టి బూతులు తిట్టను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తప్పుడు పని, ఈ పాపపు పని, దేవుడికి వ్యతిరేకమైన పని, దేవుడికి ఇష్టము లేని పని, ఈ అవిధేయత నేను చెయ్యకూడదు. హల్లెలూయా చెప్పండి. అంటే వాటి వల్ల మనల్ని మనం ఏం చేసుకుంటున్నాము, అపవిత్రం అయిపోతున్నాం. కాబట్టి దాని ద్వారా మనల్ని మనం దేవుని ఎదుట సరిగా ఉండడానికి మనం ఇష్టపడుతున్నాం, అంటే నిలబడడానికి ఇష్టపడుతున్నాం. అంటే మనకు మనమే నిర్ణయం తీసుకోవాలి, మనకు మనమే ఒక తీర్మానం అంది చేసుకోవాలి. మన ఆలోచనలో, మన హృదయంలో, మన మనసులో దేవుని గురించిన తలంపులు, వాక్యమును గురించిన ఆలోచనలు, పవిత్రతను గురించిన ఆ విధి విధానము మనము ఎరిగి ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వారికి వారు అట్లా అడిగినప్పుడంట ఆయన కూడా సరే అని ఒప్పుకొని వారు కోరుకున్న ఆ విధి విధానమే భోజన విషయంలో వారికి అనుగ్రహించాట. దాన్ని బట్టి కూడా దేవుడు వారిని ఇంకా ఘనపరిచాడు. ఏం చేశాడు చెప్పండి? ఘనపరిచాడు. ఎప్పుడైతే నీవు అపవిత్రతలోనికి పోకుండా, అపవిత్ర కార్యాలు, అపవిత్ర జీవిత విధానములో నుంచి సపరేట్ అయి ఉండడానికి ఇష్టపడతావో, దేవుడు నీ పక్షమున కార్యము చేసి నీతో పాటు నిలబడి నిన్ను ఘనపరుస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఘనపరుస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఈ రాజు దగ్గర ఒక 100 మంది సెలెక్ట్ అయ్యారు. ఏమయ్యారు చెప్పండి? అనుకుందాం, ఒక 100 మంది సెలెక్ట్ అయ్యారు. ఈ 100 మంది రాజు యొక్క అంతఃపురంలో ఉండాలి, రాజు యొక్క ఆర్మీలో ఉండాలా. ఈ 100 మందికి ఇదే ఫుడ్ ఇవ్వండి, ఇదే డ్రింక్ ఇవ్వండి అంటే ఈ 4 వచ్చేమన్నారు, అయ్యా ఈ 96 మందికి వేరేది ఇవ్వండి, కానీ మా 4కి మాత్రం మా విశ్వాస ప్రమాణము, మాకు వాక్యం ఏం చెప్పిందో మేము అదే చేస్తాం, మాకు పరీక్ష పెట్టండి పర్లే, మేము అది తీసుకోం, ఇది తీసుకుంటాం, ఇలా జీవిస్తాం. మీరు అప్పటికి మాలో ఏదైనా తక్కువైతే, మా ద్వారా ఏదైనా పొరపాటైతే అప్పుడు మీరు చెప్పింది మేము చేస్తామంటే ఆయన భయపడుతూనే సరే మీకు నేను సౌలత్ ఇస్తున్నాను అని చెప్పి వారికి ఇచ్చిన భోజనం కాకుండా వీరు కోరుకున్న భోజనం వీరికి ఇస్తే ఆ భోజనం తిన్న వారి కంటే, ఆ 96 మంది కంటే, ఉదాహరణకి నేను మీకు ఒక ఉదాహరణకి చెప్తున్నా, ఈ 4 ఇంకా చాలా చక్కగా ఉన్నారంట. ఎలా ఉన్నారంట చెప్పండి? ఈ 4 బైబిల్లో రాయబడి ఉంది, వీరి ముఖాలే వెలిగిపోయినట్ట, వీరే ఎక్కువ బలవంతులుగా ఉన్నారంటే, వీరే ఎక్కువ స్ట్రాంగ్ అనిపించిందంట. హల్లెలూయా చెప్పండి. దానియేలు గ్రంథంలో జరిగిన మొదటి సంఘటన. ఈ 4 స్నేహితులు చూడండి, వారు దేవుని పక్షాన, అంటే ఈ అపవిత్రత విషయంలో, పాప విషయంలో వీరు తీసుకున్న ఒక స్టెప్, ఒక నిర్ణయం వీరిని దేవుడు ఘనపరిచేదిగా చేసింది. ఎలా చేసింది చెప్పండి? ఘనపరిచేదిగా చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట ఉంటుంది మనకు బాగా, పాత తెలిసిన పాట, పాడదామా? భయము చెందకు భక్తుడా, ఈ లోకములో మాయాలు చూసినప్పుడు, వాయించు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోకం ఛాయాలు చూసినప్పుడు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము అందరూ
దిగులు చెందకు, నీవు జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మ్రొక్కనందున. అందరూ బబులోను ఆ ముగ్గురు భక్తులు బ్రహ్మకు మొక్కనందున. పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసే, పట్టి బంధించి రాజు పడవేసే. హల్లెలూయా. అంటే రెండవ ఇన్సిడెంట్ చెప్తున్నా. అదే ఆ నలుగురు స్నేహితులకే వాళ్ళు దేవుని పక్షంగా నిలబడ్డప్పుడు దేవుడు వారి పక్షంగా కార్యం చేశాడు. అయితే ఇప్పుడు మనం ఒక పాట పాడాం కదా, షద్రక్ మేషక్ అబేద్నెగోలు అంట. అయితే రాజు ఒక పెద్ద స్టాచ్యూ తయారు చేశాడంట. ఏం తయారు చేశాడంట? ఒక పెద్ద బొమ్మ చేసి ఒక పెద్ద గ్రౌండ్ లో, ఏం గ్రౌండ్ లో, ఒక స్టేడియంలో, దురాయను స్టేడియంలో ఒక పెద్ద స్టాచ్యూ తయారు చేసి, ఎంత స్టాచ్యూ, దాని కొలతలు కూడా ఉన్నాయి, నిలబెట్టి ఆ దేశంలో ఉన్న వారందరికీ సాటింపేశాడంట, డప్పేయించాడంట. ఏమని? అరే అందరు రండి, ఫలాన్ టైంలో ఫలాన్ రోజు మీరందరూ వచ్చి ఈ సందర్భంలో, ఈ విధానంలో ఈ బొమ్మకు మీరు ఏం చేయాలా? సాగిలపడి నమస్కారం చేయాలా, పూజించాలా, ఆరాధించాలి అని చాటింపేశాడు. హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా చెప్పండి. ఆ సందర్భం వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? ఆ సందర్భం వచ్చింది. పెద్దవారు, చిన్నవారు, ఉద్యోగంలో ఉన్నవారు, ఏ పని చేసుకుంటున్నా, పిల్లలైనా, స్త్రీలైనా, పురుషులైనా ఈ పలాన్ గ్రౌండ్ లోనికి, ఇగో ఇంత పెద్ద గ్రౌండ్, కొన్ని లక్షల మంది పట్టే గ్రౌండ్ ఇది. ఎంత గ్రౌండ్? కొన్ని కోట్ల మంది పట్టే గ్రౌండ్. కోట్ల మందికి కనిపించే ఆ బొమ్మ ఏంటి చెప్పండి? ఆ స్టాచ్యూ నిలబెట్టాడు, చాలా పెద్ద స్టాచ్యూ. అక్కడ రాజు కూర్చున్నాడు. అది ఎవరి స్టాచ్యూ కాదు, ఆ రాజు స్టాచ్యే, ఆ రాజు బొమ్మనే. ఇక రాజు ఆర్డర్ ఇచ్చేశాడు. అందరూ సాగిల పడుతున్నారు. ఏం పడుతున్నారు చెప్పండి? అందరూ సాగిల పడుతున్నారు. అందరూ బోర్ల పడుకొని ఏం చేస్తున్నారు? నమస్కారం చేస్తున్నారు. కానీ ముగ్గురు మాత్రం చెయ్యట్లేదు. ఏం చేయట్లేదు చెప్పండి? ముగ్గురు మాత్రము చెయ్యట్లేదు. వాళ్ళే షద్రక్, మేషక్, అబేద్నెగోలు. ఇది మనము ఎన్నో రోజుల నుంచి ఎంతో మంది సేవకుల ద్వారా బైబిల్లో ఎన్నోసార్లు చదివాము, నేర్చుకుంటూనే వస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. సంతోషంగా హల్లెలూయా చెప్పండి కదా. చూడు, ఇంత వేల మందిలో ఈ ముగ్గురు నిలబడడం అందరికీ కనిపిస్తుంది. రాజు చూస్తున్నాడు, రాజు పక్కన ఉన్న వారందరూ చూస్తున్నారు. ఏంటి అందరు చేస్తున్నారు, కానీ ఈ ముగ్గురు మాత్రమే చెయ్యట్లేదు. అయితే నేను అంటాను, అక్కడ ఆల్రెడీ ఒక ఏమంటారు ఆజ్ఞ లేదా ఒక రూల్ కూడా ఉన్నది. అక్కడ ఏం రూల్ ఉన్నదంటే, మీరందరూ ఈ రాజు చేయించిన రాజు యొక్క ప్రతిమకు, రాజు యొక్క ఈ విగ్రహానికి మీరు సాగిల పడకపోతే, ఎవరైనా కానీ ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్న రాజు పక్కనైనా కూర్చొని, ఒకవేళ ఈ ప్రతిమకు, ఈ విగ్రహానికి సాగిలా పడకపోతే ఈ పనిష్మెంట్ ఉంటుంది. మీకు ఏముంటుంది చెప్పండి? ఈ పనిష్మెంట్ ఉంటుంది, ఈ శిక్ష మీకు ఉంటుంది అని ముందే వారు ఒక రూల్ తయారు చేశారు. ఏం తయారు చేశారు చెప్పండి? రూల్ తయారు చేశారు. వీరు నిజదేవుని బిడ్డలు, వారికి ఒక నియమం ఉన్నది. ఏం నియమం అంటే, ఆకాశమందు లేదా సృష్టికర్త అయిన దేవునికి తప్ప వేరే ఎవ్వరికి కూడా సాగిల పడకూడదు, పూజించకూడదు. దేవుడిచ్చిన ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి చెప్పండి? ఒక ఆజ్ఞ. ఏం తీసుకున్నారు? ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు. మనము చావడానికైనా సిద్ధపడాలే గాని పాపము మాత్రము చేయకూడదు. ఏం చేయకూడదు? మనల్ని మనము అపవిత్రులం కాకూడదు. రాజు దగ్గర పట్టుకుని వచ్చారంట. రాజుగారు మీరు ఆల్రెడీ రూల్ చేశారు కదా, ఇక వీళ్ళు ముగ్గురు మాత్రం నీ బొమ్మ మొక్క కోసారు అంటే రాజు ఏమన్నాడు? మీకు తెలుసు కదా ఆజ్ఞ, నేనేం చెప్పాను, నేనేం జారీ చేశానో తెలుసు కదా. తెలుసు.
నువ్వు మమ్మల్ని తీసుకొని పోయి మంటల పడేస్తే ఆ మంటల్లో నుంచి రక్షించడానికి మా దేవుడు సమర్థుడు, గొప్పవాడు. ఆ మంటల నుంచి మా దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా పర్లే, కానీ మేము మాత్రము ఈ స్టాచ్యూకు మాత్రము ఆరాధించము, సాగిలపడము, అంటే మేము ఒప్పుకోము. ఇది అంటే ఇప్పుడు వట్టి బొమ్మకు మొక్కడం వేరు, దాన్నే ఒక దేవుడుగా చేసి అదే దేవుడు అనడం వేరు. అంతేనా కాదా? అసలు ఒప్పుకోలేదు, ఆ బొమ్మకు మొక్కడానికి, ఆ ప్రతిమకు మొక్కడానికి ఇష్టపడలేదు. లాస్ట్కు రాజు కోపం కూడా వచ్చేసింది. కోపం వచ్చి వాళ్ళ కాలు చేతులు కట్టారు, తీసుకుపోయి ఎక్కడ వేసేసారు? ఏడేసారు? ఆ అగ్నిగుండంలో పడేశారు. ఏం చేశారు చెప్పండి? అగ్నిగుండంలో పడేశారు. అప్పటికి కూడా వాళ్ళ యొక్క నిర్ణయం మారలే. అంటే దేవుని కొరకు ఎలా నిలబడ్డారు చూడండి. అలా నిలబడము చాలా కష్టమైపోతుంది ఈ రోజుల్లో మనకి. ఈ విశ్వాస యాత్రలో, ఈ ఆత్మీయ జీవితములో దేవుని పక్షమున, వాక్యం పక్షమున, ఆ యేసు ప్రభు యొక్క వాక్యం మీద దేవుని యొక్క పేరుని పట్టుకొని మనం నిలబడడం ఏమైపోతున్నది? కష్టమైపోతున్నది. ఇటు ఉంటున్నామో అటు ఉంటున్నాము. దేవుడు గణపరిచాడా? ఈ శద్రక్ మేషక్ అబేద్నెగోని గణపరిచాడు. వారు అగ్నిలో వేస్తారంట, వారికి ఏం కాలేదంట. అగ్నిలో 4వ వాడై ఉండలేదా? 3 వేస్తే 4 ఉన్నారంట ఆ మంటలో. ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు చెప్పండి? 4 ఉన్నారు. మీకు ఎవడన్నా లాస్ చేస్తే, మీకు ఏదన్నా అన్యాయం జరిగితే, మీకు ఏదన్నా రాబడి రాకపోతే, మీకు ఎవడైనా మోసం చేస్తే, మిమ్మల్ని అవమానిస్తే, మీరు వారు చేసినట్టుగా చేయకండి, లోకము చేసినట్లుగా చేయకండి. వాక్యానుసారంగా మీరు జీవించండి, దేవుడు మీతో పాటు నిలబడతాడు. నీవెంత అవమానపడ్డావో, నీవెంత గేలి చేయబడ్డావో, నీవెంత నిందించబడ్డావో, నీవెంత తలవంపుల్లోనికి వెళ్ళావో, అక్కడ దేవుడు నీతో పాటు నిలబడి దాంట్లో నుంచి నిన్ను విడిపించబోతున్నాడు. నిన్ను ఘనపరుస్తాడు ఆయన. ఏం చేస్తాడు చెప్పండి? ఘనపరుస్తాడు. నిన్ను నిలబెడతాడు ఆయన. నీకు అవమానానికి అప్పగించడు. నిన్ను సిగ్గుపడనీయడు ఆయన. ఏం పడనీయడు? సిగ్గుపడనీయడు. ఈరోజు అనేక విషయాల్లో మనం ఫెయిల్ అయిపోతున్నామంటే, అనేక విషయాల్లో మనం ఇంకనూ టెన్షన్లో ఉన్నామంటే, కన్ఫ్యూజ్లో ఉన్నామంటే, గందరగోళంలో మనం ఉంటున్నామంటే మనము నిలబడట్లేము. దేవుడికి మనం అవకాశము ఇవ్వట్లేదు మనతో పాటు నిలబడడానికి. దేవుడు వచ్చి వారిని విడిపించాడు, వారిని గలపరిచాడు. ఆ తర్వాత రాజు అంట, అరే ఈ శద్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడే దేవుడు, ఇక ఈ భూమి మీద కానీ ఎక్కడైనా కానీ ఆ దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా. చూసారా? కింద పెట్టి సపడకుండా, ఆ దేవుడే నిజమైన దేవుడు. మనం ఇంకా చాలా జాగ్రత్త చదివితే 2వ అధ్యాయంలో ఆ రాజు ఏమన్నాడు తెలుసా? ఇప్పటి నుంచి ఎవడైనా ఈ రాజుకు మొక్కకుంటే, లేదా ఈ దేవుణ్ణి కొలవకుంటే, లేదా వీరి విషయంలో ఎవడని ఏమన్నంటే వాడిక ఉండడు అన్నాడు. హల్లెలూయా. వాని ఇల్లు పెంట కుప్పలాగా చేసేస్తాడు. ఆ తర్వాత చాలా రోజులకి నెబుకద్నెజర్ పోయాడు, తర్వాత రాజు పోయాడు, తర్వాత రాజు, ఇంకొక రాజు వచ్చాడు. అయితే ఇక్కడ ఒక సంఘటన మనం ఏం నేర్చుకుంటాం? 3వ విషయం అంటే దేవునితో నిలబడే విషయంలో ఈ దానియేలు ఉన్నాడు కదా. దానియేలు చాలా యథార్థపరుడు, నీతిమంతుడు, చాలా చక్కటి జ్ఞానం కలిగిన వాడు. ఆ రాజు నియమించిన జ్ఞానులందరిలోకి వెళ్ళా దానియేలే ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు. దానియేలు అందరికంటే ఈ రాజు హెచ్చించాడు. ఏం చేశాడు చెప్పండి? ఘనపరిచాడు, హెచ్చించాడు. అయితే అక్కడ ఉన్న వారికి ఇష్టం లేదు. ఏం లేదు చెప్పండి? ఎట్లనైనా చేసి ఈ దానియేలుని దించేయాలి. ఏం చేయాలా? ఈ దానియేలుని ఎట్లనైనా చేసి తలవంపులు తేవాలా, ఏమన్నా చేయాలా, ఈ దానియేలుకు మాత్రం మనము పట్టించాలా. హల్లెలూయా. కానీ దానియేలు మాత్రం ఎక్కడ దొరకకొచ్చిండు, ఏ లెక్కల్లో దొరకకొచ్చిండు. ఆయన కూడా ఒక మంచి పొజిషన్లోనే ఉన్నాడు, ఒక మంచి అధికారంలోనే ఉన్నాడు, ఒక ఉద్యోగంలోనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. రాజు తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఆయననే ఉన్నాడు. మరి ఏ విషయంలో కూడా గింత కూడా దొరకకొచ్చిండు. అయితే అందరూ ఒక ప్లాన్ చేశారు. ఏం ప్లాన్ చేశారంటే, ఇట్లయితే మనం ఈయన మీద నింద మోపలేము, ఈయనను మనం తగ్గించలేము, ఈయనను మనము త్రోసివేయలేము, ఈయనకు అవమానపరచలేము, రాజు ద్వేషించేటట్లుగా చేయలేము. అయితే మనం ఒక ప్లాన్ చేద్దాము.
ఏం ప్లాన్ చేద్దామండి? ఈ దానియేలు ఏ విషయంలో కూడా దొరకడు కదా, ఒక్క విషయంలో మాత్రం దొరుకుతాడు, భక్తి విషయంలో దొరుకుతాడు. ఏ విషయంలో దొరుకుతాడు? ప్రార్థన విషయంలో దొరుకుతాడు. మనం ఒక రూల్ చేస్తామండి. ఏం రూల్ అంటే, ఒక 30 రోజులు, ఎన్ని రోజులు? ఒక 30 రోజులు లేదా కొన్ని రోజులు మన దేశంలో ఉన్నవారు ఎవరైనా కానీ, ఏ విశ్వాసంలో ఉండని, ఏ మతస్థులైనా కానీ, ఏ దేవుణ్ణి ఆరాధించండి, వాళ్ళు ఏ దేవుణ్ణి కూడా ఆరాధించవద్దు, ప్రార్థనలు చెయ్యవద్దు. ఏం చెయ్యొద్దు? కేవలము రాజుకు మాత్రమే ఆరాధించాలా, రాజు దగ్గర మాత్రమే ప్రార్థన చెయ్యాలా, ఏ దేవుని కూడా ప్రార్థన చెయ్యొద్దు. ఈ విషయంలోనైతే దానియేలు దొరుకుతాడు. ఏమవుతాడు చెప్పండి? ఈ విషయంలో మనం జిక్కబట్టొచ్చు. ఈ విషయంలో ఆయన మీద మనం ఏం వేయొచ్చు? బ్లేమ్ చేయొచ్చు. మనం ఏం చేయొచ్చు? నింద వేయొచ్చు. చూడండి, నిజానికి ఒక నియమం కూడా రాశారు, ఒక రూల్ కూడా చేశారు. ఎవరైతే రాజును గాక వారి సొంత దేవుళ్ళకి ఆరాధిస్తే, పూజ చేస్తే, ప్రార్థన చేస్తే వాళ్ళను తీసుకుపోయి సింహాల గుహలో వేసేటట్లుగా మనం ప్లాన్ చేస్తామండి. ఏం చేస్తామండి? ప్లాన్ చేస్తామండి. ఒక నియమం తయారు చేద్దామండి అని ఒక నియమం తయారు చేసి అది రాజు దగ్గరికి తెచ్చారంట. ఎక్కడికి తెచ్చారు? రాజుకేం తెలియదు, రాజేం చేయలేదు. ఇక్కడ వీళ్ళే కావలిసే. ఈ దానియేలు అంటే పడనివారు. ఎవరు పడనివారు? దానియేలు కింద పని చేయక ఇష్టం లేనివారు, దానియేలు యొక్క యథార్థను తట్టుకోలేనివారు, దానియేలు యొక్క నీతిని, మంచితనాన్ని తట్టుకోలేనివారు. హల్లెలూయా. మానవత్వాన్ని తట్టుకోలేనివారు, మంచిని తట్టుకోలేనివారు, యథార్థతను, న్యాయాన్ని తట్టుకోలేనివారు రాజు దగ్గరికి తీసుకొని వచ్చి, రాజుగారు మేము ఒకటి అనుకుంటున్నామండి, ఈ నెల రోజులు, ఎన్ని రోజులు? ఈ నెల రోజులు, ఈ 30 రోజులు. 30 రోజులు తప్పు? భక్తి విషయంలో, దేవుని విషయంలో, ప్రార్థన విషయంలో దొరికిపోతాడు. రూల్ చేశారు, పోయి రాజుకి ఇచ్చారు. రాజు కూడా ఓకే అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఆయనకు తెలియదు కదా దానియేలు గురించి చేశారని, ఆయనకు తెలియదు. కానీ దానియేలు ప్రార్థన ఆపలే. ఏం ఆపలే చెప్పండి? తెలుసు ఆయనకు, ఇట్లా చేశారని తెలుసు ఆయనకు. ఏం తెలుసు? ఇట్లా చేశారని తెలుసు. ఏం చేశారని? సింహాల గుహలో వేయబడుతుంది తెలుసు. అయినా కానీ ఆయన రోజు చేసేటట్లనే ప్రతిరోజు కూడా తన ఇంటికి పోయి కిటికీ తలుపులు తీసి మోకాళ్ళేసి రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడంట. ఏం చేసేవాడంట? రోజుకు 3 సార్లు ముమ్మారు ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తున్నాడు. ఒకరోజు ఇట్లనే మెల్లగా వచ్చారు ఒక 10 మంది. సడన్ గా పోయి ఏం చేశారు? దానియేలుని పట్టుకున్నారు. పట్టుకుని రాజు దగ్గర గుంజుకపోయారు. రాజుగారు మనం ఏం తయారు చేసాం? రూల్ ఒకటి, ఎవడు కూడా ప్రార్థన చేయకూడదు అన్నాం కదా. ఇగో ఈ దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తున్నాడు. మనం 30 రోజులని చెప్పాం కదా, అయినా వినకొచ్చిండు. హల్లెలూయా. మొత్తానికి ఏమైపోయింది చెప్పండి? తీసుకుపోయి ఆడేసిండ్రు సింహాలున్న గుహలో వేసారు. హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా చెప్పండి. చూడండి, ఈ లోకము మనల్ని ప్రార్థన చేయకుండా, భక్తి చేయకుండా ఎన్నో సంఘటనలు, గవర్నమెంట్ ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో చర్చలు కూల్చేయడం, ఎంతో మంది పాస్టర్లను హింస పెట్టడం, లేదా ఎంతో మంది పాస్టర్లను మర్డర్ చేయడం, లేక రాజ్యాంగంలో ఉన్న ఈ చట్టాలు, లేదా ఈ గవర్నమెంట్ ఈ చట్టము, ఆ రూలు, ఆ దేశము, ఈ దేశము, ఎక్కడికెంచి మనల్ని భక్తిలో ఉండకుండా, దేవునితో జీవించకుండా, ప్రార్థన చేయకుండా. హల్లెలూయా. అసలే ప్రార్థన చేసేవారు తక్కువ మంది. ఏం చేసేవారు? దేవుని కొరకు జీవించేవారు తక్కువ మంది. నీతి న్యాయములతో, యథార్థంతో జీవించేవారు తక్కువ మంది. ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిని కూడా లోకము చాలా ఎప్పుడు పట్టుకోవాలా, ఎప్పుడు హింసించాలా, ఎప్పుడు వ్యతిరేకించాలా, ఎప్పుడు వీరిని భయపెట్టాలా, ఎప్పుడు వీరిని సింహాల గుహలో వేయాలా, లేనిపోని రూల్స్, లేనిపోని
ఆజ్ఞలు ఇంట్లో ప్రార్థన చేసుకోకూడదు, బయట ప్రార్థన చేసుకోకూడదు. మందిరంకు పర్మిషన్ ఉన్నదా? అయినా కానీ మనం భయపడకూడదు. ఏం చేయకూడదు చెప్పండి? భయపడకూడదు. మనం నిలబడాలి. ఏం చేయాలా? నిలబడాలి. దానియేలు ఏం పర్వ చేయలే. సింహాల గుహలో చేసినా, ఎక్కడ చేసినా అది ప్రాముఖ్యం కాదు, ప్రార్థన ప్రాముఖ్యం. ఏం ప్రాముఖ్యం చెప్పండి? ఏం ప్రాముఖ్యం చెప్పండి? దేవుడు ప్రాముఖ్యం, సండే ప్రాముఖ్యం. ఏం ప్రాముఖ్యము అంటే దేవుని సన్నిధి ప్రాముఖ్యం, దేవునికి ఆరాధన ప్రాముఖ్యం, మన జీవిత విధానం ప్రాముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు అర్థం కావట్లే. మనమేమో లోకానుసారమైన ఘనత కొరకి, లోకానుసారమైన పేరు కొరకి, లోకానుసారమైన సంపాదన కొరకి, లోకానుసారమైన హెచ్చింపు కొరకి ఆలోచిస్తున్నాం. నిలబెట్టువాడు, ఘనపరచువాడు, హెచ్చించువాడు దేవుడు అన్న సంగతిని మనం మర్చిపోయాం. వారు స్టాచ్యూకు నమస్కారం చేయలే, మంటలకు పోయారు. అయినా కానీ దేవుడు వారితో పాటు నిలబడ్డాడు, నిలబెట్టాడు, వారిని ఘనపరిచాడు, హెచ్చించాడు. అందరూ తినేది తినకుండా, తమను అపవిత్రపరచుకోకుండా వారు ఎక్స్క్యూజ్ చేస్తే దేవుడు వారితో పాటు నిలబడ్డాడు, వారిని నిలబెట్టాడు. వాడు పడిపోయేటట్లుగా దేవుడు చేయలే, వాళ్ళు అవమానపడేట్లుగా దేవుడు చెయ్యలే, ఓడిపోయేటట్లుగా దేవుడు చేయలే. దానియేలు నేను ప్రార్థనే చేస్తా, వాళ్ళు సింహాల గుహలో వేయడానికి, ఏమైనా చేయడానికి అని అట్లా స్ట్రాంగ్ గా ఉన్నందుకు సింహాల గుహలో వేసినా ఆ సింహాల ద్వారా ఏ హాని ఆయనకు జరగలే. హల్లెలూయా చెప్పండి, సంతోషంగా హల్లెలూయా చెప్పండి. ఆ తర్వాత ఆ రాజు రాత్రంతా నిద్రపోలేదని బైబిల్లో రాసి ఉన్నది. ఆ దానియేలును బయటికి తీసుకొని వచ్చాడు. ఎవరైతే ప్లాన్ చేశారో వాళ్ళని సింహాల గుహలో వేయించాడంట. దానియేలు మాత్రం బయటకు వచ్చి మళ్ళీ ఎంతో ఘనత పొందాడు. బంగారం గొలుసు తెచ్చి దానియేలుకు రాజు చేశాడంట. అంటే మనం మీదికి వచ్చేది, మంచిగా బ్రతికేది, తెలివిగా బ్రతికేది, మనకు ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ, పేరు, ప్రతిష్టత, ఘనత ఇవన్నీ కూడా లోకమిచ్చేది అపర్మనెంట్. పర్మనెంట్ కాదు, స్థిరమైనది కాదు, శాశ్వతమైనది కాదు. హల్లెలూయా, సంతోషంగా హల్లెలూయా చెప్పండి. అంటే యవనస్తులైన మీరు జీవితంలో నిలబడాలి, మంచి స్థితిలోనికి రావాలంటే ఇప్పటి నుంచే అడుగులు వేయడం నేర్చుకోవాలి. ఒక మంచి నియమము, మంచిగా నీతి న్యాయం ఒకటి నేర్చుకోవాలి. వాక్యానుసారమైన జీవితం మీరు ఇప్పుడే నేర్చుకోవాలి. వాక్యంలో ఏమేమి రాసిందో అదంతా కూడా మీరు పాటించడం నేర్చుకుంటే దేవుడు ఎంతటి స్థితికైనా మీకు తీసుకుపోగలరు, ఎంత మంచి ఉద్యోగంలోకైనా మిమ్మల్ని తీసుకుపోగలరు. హల్లెలూయా చెప్పండి. ఎంత పై స్థాయిలోనైనా మిమ్మల్ని దేవుడు నిలబెట్టగలరు. మీరు పడిపోకుండా, మీరు జారిపోకుండా, మీరు తప్పిపోకుండా, మీరు ఏమంటారు అప్రయోజకులుగా అవ్వకుండా, అంటే సోమరులుగా అవ్వకుండా, ఇంకోటి ఫెయిల్ అయిపోయి లోకంలో బ్రతుకులో ఫెయిల్ అయిపోయి ఏ ఉద్యోగం లేక లేదా ఏ పని లేక తింటూ తాగుతూ తిరుగుతూ అపవిత్రతలో అపవాదికి దొరికిపోయి, ఎవరికి దొరికిపోయి నాశనం అయిపోకుండా, యాక్సిడెంట్లో కానీ అనారోగ్య పాలైపోయి అలా అవ్వకుండా ఉండాలంటే ఒక స్నేహితుల్ని చేసుకోండి. ఇప్పుడు మీరిద్దరు స్నేహితులు, లేదా మీరిద్దరు స్నేహితులు, లేదా చిన్నోళ్ళు పెద్దలని కాకుండా మనం అప్పుడప్పుడు ప్రార్థన చేసుకున్నామండి, అప్పుడప్పుడు వాక్యం కలిసి చదువుకున్నామండి. ఫోన్లే చాలు, అందరు నాలుగు ఫోన్లు పట్టుకొని ఏవో చూసే బదులే ఇది దిగిరా, ఇది మొన్న చదివేటప్పుడు నాకు ఎందుకో డౌట్ వచ్చింది, దానియేలు గ్రంథంలో ఇది ఉన్నది. హల్లెలూయా చెప్పండి. అట్లా ఎప్పుడన్నా తీసి నేను నిజంగా చెప్తున్నాను కదా, మీరు ఇప్పటి నుంచి ఒక గురి పెట్టుకోండి. నేను ఒక కలెక్టర్ కావాలా, నేను ఒక డాక్టర్ కావాలా, నేను ఒక ఇంజనీర్ కావాలా, లేదా నేను ఒక మంచి సేవకుని కావాలా. ఏం కావాలా? నేను ఒక మంచి సేవకుని కావాలా, నేను ఒక మంచి యథార్థపరుడిని కావాలా, నేను ఒక మంచి నీతిమంతుని, నీతిగా నేను జీవించాలా, నలుగురిని దేవుని దగ్గరికి నేను నడిపించాలా.